అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల గురించి నిన్న అసెంబ్లీలో జీరో అవర్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న ప్రభుత్వాలు కూడా ఉద్యోగులపై ఆధారపడి నడపడమే తప్ప స్వయంగా రాజకీయ నాయకులే మేధావులై వారంతల వారే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కడా లేదు. ఈ రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసే సేవతోనే ప్రజల దగ్గరికి ఈ ప్రభుత్వం వెళ్ళి పనులు చేయగలుగుతుంది. ప్రభుత్వంలో ఎంతమంది మేధావులున్నా ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగదు. ఇది నిజం. గత ప్రభుత్వము 15వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటా కనీసం రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్న జరిగింది. కానీ ఈ ప్రభుత్వము వారు చేసింది చేయొద్దు కాబట్టి, వారు 1వ తారీఖు జీతం ఇవ్వలేదు కాబట్టి నేను 1వ తారీఖు జీతాలు ఇస్తాను, వాళ్ళు రిటైర్మెంట్ పైసలు ఎప్పటికప్పుడు ఇచ్చారు కాబట్టి మేము రిటైర్మెంట్ పైసలు ఆపుతాము, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామనే విధానాలే తప్ప ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి అధికారుల కష్టసుఖాల గురించి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి సమయం దొరకట్లేదు. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, నేను ప్రభుత్వంలో ఒక భాగస్వామినే. నేను ఎమ్మెల్యేగా కామారెడ్డిలో ఉన్నా. ఈ ప్రభుత్వంలో 119 మంది సభ్యుల్లో నేనొక్కని. ఇది మన ప్రభుత్వం. ఎలక్షన్ల కన్నా ముందు పార్టీలు వేరైనా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యులు అనేది నా వాదన. కాబట్టి ఈ నా ప్రభుత్వంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేయగలిగే ఉద్యోగస్తులకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. 20,500 మంది ఇప్పటికీ మార్చి 2024 నుంచి గత నెల వరకు 20,500 మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయినటువంటి వ్యక్తులకు రిటైర్ కాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇచ్చేయాలి. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు, ఎన్కాష్ లీవ్ ఎన్కాష్మెంట్లు, గ్రాడ్యుటీ ప్రాఫిట్ అంటే జీపీఎఫ్లు, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్కాష్మెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఎలక్షన్ వస్తే 3 వ్యవస్థలు విపరీతంగా పనిచేస్తాయి. ఒకటి విద్యా వ్యవస్థ అంటే టీచర్లు, రెండోది రెవెన్యూ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్, మూడోది పోలీస్ వ్యవస్థ బందోబస్తు. ఈ 3 వ్యవస్థలు పనిచేసినా వీరికి కనీసము వారి రిటైర్మెంట్ డబ్బులు గాను కనీసం రిటైర్ కాని వాళ్ళకు కూడా వెహికల్ అలవెన్సులు ఇవ్వరు. పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేసినటువంటి ఆ నెల జీతము ఇవ్వరు. వారికి ఆఫీస్ మెయింటెనెన్స్కి ఇవ్వాల్సినటువంటి స్టేషనరీ కానీ మెయింటెనెన్స్ కానీ అక్కడున్న ఆ బిల్డింగ్కు మున్సిపల్లో ఉంటే మున్సిపల్కి ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఆ ట్యాక్స్ కానీ ఇవి ఇవ్వరు. ఆ స్టేషనరీ బర్డన్ కూడా ఆ ఉద్యోగస్తుల మీదనే పడుతుంది. టీఎల్ఏ డిఎల్ఏ మాటనే లేదు. ఇవాళ అసెంబ్లీ చుట్టూరా పోలీసులు ఉన్నారు. మా రాజకీయ నాయకులు, మేధావులు, శాసనసభ్యులు అందరూ వస్తారు, వారందరికీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో మేము భద్రత ఇవ్వాలి అని చెప్పి ఇవాళ పోలీస్ వ్యవస్థ అసెంబ్లీ చుట్టూరా కావలి కాస్తూ ఉంది. కానీ వాళ్ళు ఈ వ్యవస్థకు ఈ అసెంబ్లీకి వచ్చి భద్రత ఇవ్వాలంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పెట్టుకొని వాళ్ళే వస్తారు. ప్రభుత్వం ఇచ్చేది లేదు, వాళ్ళ జేబు నుంచి పెట్టుకోవాలా. డిఎల్ అయితే ఇక ఊసేలేదు, పిఆర్సీ సంగతి అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉద్యోగం ఎలా చేస్తారనేది నా ప్రశ్న. వారికి దాచుకున్న డబ్బును ఇవ్వం, వారు ఇన్సూరెన్స్ కింద కట్టినటువంటి అమౌంటు మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బులు ఇవ్వం, డిఎల్ ఇవ్వం. కనీసం వారి స్వంత పైసలు జమ చేసుకున్నది కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని అంటున్నాను. సంక్షేమ కార్యక్రమాలు, నీటిపారుదలలో కొత్త ప్రాజెక్టులు
ఎన్నైనా కట్టొచ్చు, ప్రజల కోసం కాదని అనేది కాదు. కానీ రాష్ట్ర ఖజానాలో కంపల్సరీ పేమెంట్స్ కింద ఉద్యోగస్తుల జీతాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నిండిపోయిన తర్వాత, ఖర్చులన్నీ వెళ్ళిపోయిన తర్వాత, ప్రజా నిర్వహణ కోసం ప్రభుత్వం చేసే ఖర్చులన్నీ వెళ్ళిన తర్వాత మిగిలిన డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలి. ఇది ఎవరికి తెలియదని నేను చెప్పట్లేదు, అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం ఏంటి అని అంటే, సస్పెండ్ చేస్తారేమో, కొట్లాడితే మాకు ఇంక్రిమెంట్లు ఆపుతారేమో, కొట్లాడితే మాకు పిఆర్సీ రాదేమో, కొట్లాడితే మాకు ప్రమోషన్లు రావను, రేపొద్దున ఎవరి దృష్టిలో ఏం పడదామనే ఆలోచన వచ్చింది. రాష్ట్రం చిన్నగా అయిపోయి రాజరికం పెరిగిపోయింది తప్ప పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న సౌలభ్యతకి చిన్న రాష్ట్రమైన సౌలభ్యతకి ఉద్యోగస్తులు అందరూ కూడా ధర్నా చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో చిన్నదైన ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బాధను పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీసులు సరెండర్ లీవ్స్ కూడా ఎన్కరేజ్ చేసుకుంటే కనీసము నా కుటుంబానికి నా పిల్లల చదువులకు వస్తాయని పోలీసులు అనుకుంటే కూడా కనీసము వారికి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇకపోతే 760 మంది పైగా ఉద్యోగులు డబ్బుల కోసం కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే ఏమైంది, వారు కోర్టు నుంచి ఆర్డర్ వస్తే గవర్నమెంట్కు ఇప్పటి వరకు పేమెంట్ కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. పోయిన 760 మందిదే చెప్తున్నాను. 20 నెలల నుండి జీపీఎఫ్ ఇవ్వలేదు, 20 నెలల నుండి సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు, వివిధ డిపార్ట్మెంట్లలో వెహికల్ అలవెన్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ 18 నెలలుగా లేదు. అధికారులే వారి సొంత డబ్బు పెట్టుకొని ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. కరెంటు బిల్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, స్క్రావెంజర్ కావచ్చు, నైట్ వాచ్మెన్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, అవన్నీ కూడా వారి చేతి నుండే కట్టుకునే పరిస్థితి వచ్చింది. పార్లమెంటులో పనిచేసిన కలెక్టర్ నుంచి మొదలుకొని తహసీల్దార్, రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వరకు కూడా వారికి కూడా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. అన్నిటికన్నా విచారకరమైన విషయం ఏంటంటే, మనసు బాధపడేది ఏంటంటే, మనిషి ఉద్యోగంలో ఉండంగా చనిపోయినా, రిటైర్మెంట్ అయినాక చనిపోయినా 30,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తారు. కనీసము చనిపోయిన వ్యక్తులకు 42 మంది రిటైర్ అయిన వాళ్ళు చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా 30,000 ఇయ్యనటువంటి పరిస్థితి. ఇప్పటికీ రిటైర్డ్ ఉద్యోగులు ఈ టెన్షన్లతోని పిల్లల పెళ్ళిళ్ళనో, అప్పులనో, ఇల్లు కట్టినమనో, డబ్బులు వస్తాయని ఒక ముందే 2-3 నెలల ముందు రిటైర్ అయ్యే ముందు ప్లాన్ చేసుకుంటే ఆ డబ్బులు రాక గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ 13,500 కోట్లు, సుమారు 14,000 కోట్ల రూపాయలు గత నెల వరకు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసము నెలకు 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి 6 నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు కనీసం 1000 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఓలను తీసేస్తే ఆ వీఆర్ఓలను మళ్ళీ జీపీఓలుగా తీసుకొచ్చి పెట్టారు. అందులో 10th లేదని 590 మందిని ఇంకా ఆపిపెట్టారు. 3,000 ఇక్కడ కంపల్సరీ అపాయింట్మెంట్ కింద 590 మందికి అవకాశం ఇవాళ అది పెట్టలేదు. ఇవాళ ఇంత ఇబ్బంది పెట్టి ఎంప్లాయ్మెంట్, హెల్త్ కార్డు, ఆరోగ్య భద్రతను కూడా ఇవాళ ఇవ్వలేని ఈ ప్రభుత్వము ఎవరి ద్వారా పనిచేస్తున్నది. ఇవాళ అసెంబ్లీలో మేము కూర్చుండి మాట్లాడుతున్నామంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో పనిచేస్తున్నారంటే, మేము శాసనసభలో మాట్లాడుతున్నామంటే, మేము మా నియోజకవర్గాల్లో తిరుగుతున్నామంటే దీనికి కారణం ఉద్యోగస్తులు గారా, వారి సేవ కాదా? గత 30 సంవత్సరాలుగా సేవ చేసి రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వని పరిస్థితికి వచ్చింది. పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని తిరిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి. నిన్న సుమారు 2,000 పైబడి రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఎక్కడికక్కడ అరెస్ట్ అయిపోయి వారు నిన్న జైళ్ళలో పెట్టారు. 57 ఏళ్లకు రిటైర్ అయ్యి షుగర్, బీపీగా వచ్చే సమయానికి ఈ ప్రెషర్ నుంచి బయటకు వెళ్ళి భార్య పిల్లలతో, మనుమలు మనుమరాళ్ళతో హ్యాపీగా ఉందామనుకునే వయసు టైంలో అడగకుంటే అమ్మ అన్నం పెట్టదని శాస్త్రం చెప్పిన కేసీఆర్ గారు వాళ్ళు అడగకున్నా కానీ ఈయన తల్లిగానో తండ్రిగానో వాళ్ళకి 61 సంవత్సరం దాకా రిటైర్మెంట్ పెంచిండు. కారణం ఏంటంటే రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వలేక పెంచడం వల్ల నిరుద్యోగం పెరిగింది.
యువతకు అన్యాయం జరిగింది. ఇది అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆరోగ్య భద్రత కింద 2018లోనే ప్లాన్ చేస్తే ఇప్పటికి కూడా ఇంకా అది ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఫైనల్ చేయలేని పరిస్థితి. ఈహెచ్ఎస్ గురించి అధికారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా నేను పత్రికా సోదరులకు మీడియా ద్వారా ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే, అసెంబ్లీలో నిన్న చెప్పిన విషయము తిరిగి నేను అక్కడ మాట్లాడడం సబబు కాదు కాబట్టి మీడియా పాయింట్ దగ్గర ఇవాళ మాట్లాడడానికి మీ ముందుకు వచ్చినాం. కారణం ఏంటంటే సభలో ఉందాగా ఉండాలి, సభా సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి ప్రభుత్వాన్ని వినమ్రంగా చేతులు జోడించి మార్చి 1వ తారీఖు లోపల వీరికి డబ్బులన్నీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ మాధ్యమం ద్వారా ఈ మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మార్చి 1 వరకు మీరు వారికి డబ్బులు ఇవ్వకపోతే మార్చి 2వ తారీఖు నుంచి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అనేది ప్రభుత్వానికి నేను హెచ్చరించట్లేదు, తెలియజేస్తున్నాం. బడ్జెట్ సమావేశాలు ఉన్న అసెంబ్లీ నడిచిన ధర్నా కార్యక్రమం అలాగే కొనసాగుతుంది. నిరాహార దీక్షలో అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కూడా పాల్గొనే అవకాశం దాకొచ్చి ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసే పరిస్థితికి వస్తే ప్రభుత్వము కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజా వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల గురించి ఆలోచించి ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మార్చి 1వ తారీఖు లోపల డబ్బులు ఇవ్వకుంటే 2వ తారీఖు నుంచి నిరాహార దీక్ష అవుతుంది. ఆ నిరాహార దీక్షకు మీరిగిన్న నిర్ణయం తెలపకపోతే ఆమరణ దాకా వెళ్తే తప్ప ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా ధైర్యంగా ఉండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈ 62, 63, 65 సంవత్సరాల్లో వచ్చి ఎండలో నిలబడి రోడ్ల మీద నడుస్తూ ఇవాళ బీపీ షుగర్ పెట్టుకొని సుఖపడాల్సిన వయసులో మళ్ళీ కష్టపడే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే 1వ తారీఖు లోపల దయచేసి మీరు క్లియర్ చేయాలని కోరుకుంటూ ఉద్యోగస్తులు అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులు వచ్చే వరకు తిరిగి శాసనసభకు అడుగు పెట్టే ప్రసక్తే లేదనేది తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.